బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి మేయర్లు చైర్మన్ల ఎన్నిక మరకాసేపట్లో జరగబోతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. హంగ వచ్చిన చోట్ల పురపీఠం ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఆయా స్థానాలను దక్కించుకోవడానికి రాజకీయ పార్టీలన్నీ సవాలుగా స్వీకరించాయి. ఎందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ రోజే మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు మేయర్ చైర్మన్లను ఎన్నుకోబోతున్నారు. హంగొచ్చిన చోట వ్యూహాలు ప్రతి వ్యూహాల్లో పార్టీలన్నీ మునిగిపోయాయి. మహబూబాబాద్లో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిలో మరిపేడ, డోనికల్ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ఇక తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులుండగా అక్కడ 9 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. అయితే ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య ఓట్లతో కలిపి కాంగ్రెస్ బలం కూడా 9కి చేరింది. దీంతో పూర్తి కోరం వస్తే లక్కీ డిప్ ద్వారా చైర్మన్ ఎంపిక జరిగే అవకాశం కనిపిస్తోంది. లేని పక్షంలో ఈ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. మహబూబాబాద్లో 36 వార్డులుండగా ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి కాంగ్రెస్ కు ఇక్కడ 21 మంది బలం ఉంది. అయినా కాంగ్రెస్ క్యాంప్ లో ఉన్న ఇండిపెండెంట్ కు చైర్మన్ పదవి ఇస్తారు అనే ప్రచారం జరుగుతోంది. అటు కేసముద్రంలో 16 వార్డులున్నాయి. అక్కడ ఒక్కో పార్టీ 8 చొప్పున బీఆర్ఎస్ కాంగ్రెస్ దక్కించుకోవడంతో ఇక్కడ కూడా హంగ్ ఏర్పడింది. ఇక ఎంపీ బలరాం నాయక్ ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ పీఠం కాంగ్రెస్ కు దక్కబోతోంది. ఇటు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ గా పటోళ్ల నీరజ బాలరెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. వైస్ చైర్మన్ గా 3 సార్లు కౌన్సిలర్ గా గెలిచిన అబ్దుల్ రజాక్ కు ఇవ్వనున్నట్టుగా సమాచారం. చైర్మన్ పదవి కోసం నీరజ బాలరెడ్డితో పాటు 11వ వార్డు కౌన్సిలర్ బంటు వేణుగోపాల్ కూడా ప్రయత్నం చేశారు. కానీ పార్టీ నిర్ణయంతో ఆయన రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇటు ఎంఐఎం, ఇండిపెండెంట్ సభ్యులు కలిసి కాంగ్రెస్ కు 22 మంది బలం చేకూరింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ అభ్యర్థి కనిపించకుండా పోయారు. 3వ వార్డు నుంచి గెలిచిన ఎంఐఎం అభ్యర్థి అలియా బేగం 3 రోజులుగా కనిపించడం లేదు అని ఆ పార్టీ నేతలు కాగజ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులపై అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎంఐఎం నేతలు. మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చైర్మన్లు, మేయర్ల ఎన్నిక ఈరోజు జరగబోతోంది. కొన్ని చోట్ల లక్కీ డిప్ ద్వారా మేయర్ చైర్మన్లను ఎన్నుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కాబోతున్నాయి. అలాగే ఒక చోట ఎంఐఎం అభ్యర్థి కనిపించడం లేదు అంటూ తాండూరులో పోలీసులకు ఫిర్యాదు చేసిన విచిత్ర ఘటనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజే 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. ఈరోజే తెలంగాణలో జరిగిన 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు చైర్మన్లు, మేయర్లు ఎన్నిక జరగబోతోంది. హంగొచ్చిన చోట్ల పురపీఠం ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఆయా స్థానాలను దక్కించుకోవడానికి రాజకీయ పార్టీలన్నీ సవాలుగా స్వీకరించాయి. ఒక్కసారి నల్గొండ వెళ్దాం. నల్గొండ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రమేష్, ఏంటి నల్గొండ పరిస్థితి?
కాసేపట్లో ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. అంతా కూడా చూస్తున్నాం. అన్ని మున్సిపల్ కార్యాలయాలు కూడా ముస్తాబైనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలతో పాటు తొలిసారిగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ నల్గొండ కార్పొరేషన్ కి ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికే మొత్తం క్యాంపుల్లో ఉన్న వారంతా కూడా బయలుదేరి రావడం జరిగింది. అంతా కూడా మరి కాసేపట్లోనే ఇక్కడ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక తుంగతుర్తి, తిరుమలగిరి మినహా మిగతా 17 స్థానాల్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అని చెప్పొచ్చు. అదేవిధంగా ఎన్నిక ప్రక్రియలో కూడా చైర్మన్ కూడా ఇంతకు ముందే డిసైడ్ చేసినప్పుడు కూడా డిప్యూటీ చైర్మన్ ఎన్నిక పట్ల కూడా అంతా కూడా ఒక ఉత్కంఠ అయితే నిలబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కూడా నిన్న మొన్నటి వరకు 2 రోజుల పాటు క్యాంపులో ఉన్నప్పటికీ కూడా చైర్మన్, వైస్ చైర్మన్ల విషయంలో కూడా రాత్రి వరకు ఒక కొలిక్కి వచ్చింది. నల్గొండ కార్పొరేషన్ మాత్రం ముందుగానే ప్రకటించడం జరిగింది. 7 కార్పొరేషన్లోనే నల్గొండ అభ్యర్థిని, మేయర్ అభ్యర్థిని ముందుగా ప్రకటించడం, పుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని ముందుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ మేయర్ విషయంలో కూడా సస్పెన్స్ గా కొనసాగుతుంది. ఆ సస్పెన్స్ కూడా మరి కాసేపట్లోనే తెరపడనుంది. డిప్యూటీ చైర్మన్ గా మైనార్టీకి ఇస్తారని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో చెప్పినట్టు కూడా ఖలీల్ ని డిప్యూటీ మేయర్ గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక మిర్యాలగూడ స్థానంలో కూడా చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. మిర్యాలగూడలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ 3 వర్గాలుగా ఉన్నాయి. గతంలో కూడా ఆ వర్గాలన్నింటి కూడా ఏకతాటిపై పెట్టి కూడా అంతా కూడా గెలిపించుకోగలిగారు. 31 స్థానాలు కూడా రావడం జరిగింది. 45 స్థానాలకు 31 స్థానాలు రావడం జరిగింది. అక్కడ మిర్యాలగూడ కూడా మరి కాసేపట్లోనే తెరపడింది. సూర్యాపేట కూడా ముందే అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. మురిశెట్టి నివేదిత లక్షాది అక్కడ ముందే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా అక్కడ చైర్మన్ గా పోటీ పడినటువంటి మల్లికార్జున్ వ్యక్తికి కూడా వైస్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చండూరు మున్సిపల్ చైర్మన్ గా కోడి శ్రీనివాసులు, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ గా కూడా రమేష్, అంతా చాలా వరకు క్లారిటీగా ఉంది. ఎక్కడ కోఆప్షన్ ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా అవసరం లేకుండానే మెజార్టీ స్థానాలు కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ కార్పొరేషన్ ఎన్నిక ప్రక్రియను చూడొచ్చు. మనం అంతా కూడా ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సీట్లను కూడా ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డివిజన్ నుంచి గెలిచిన వారంతా కూడా ఇక్కడ ఉంటారు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మొత్తం కూడా 48 డివిజన్లకు సంబంధించి కార్పొరేషన్ ఎన్నిక మొదటగా రాగానే 11 గంటల సమయంలో కూడా గెలిచినటువంటి అభ్యర్థులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. పూర్తిగా 48 మందితో కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని కూడా కొనసాగుతున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కూడా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేయర్ అభ్యర్థి ఎవరనేది కూడా మొదటగా అందులో ఉన్నవారు ప్రతిపాదిస్తారు. ఆ మేయర్ అభ్యర్థిని ప్రతిపాదించినాక ఎవరైతే ఆ పేరు చెప్తారో ఆ పేరుకు అనుకూలంగా కూడా చెయ్యెత్తాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. చేతి లేపిన తర్వాత కూడా మేయర్ ఎన్నిక ముగుస్తుంది. మెజార్టీగా ఉన్నటువంటి మేయర్ ఎన్నిక ముగుస్తుంది. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండని తీసుకున్నట్లయితే నల్గొండలో మొత్తం 48 డివిజన్లకు గాను 27 డివిజన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అదేవిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కు సంబంధించినటువంటి 3 వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కూడా 30 మంది సభ్యులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ 9, అదేవిధంగా బీజేపీ 4, ఎంఐఎం 2, ఇండిపెండెంట్ అభ్యర్థులు 2, ఈ విధంగా ప్రక్రియ అయితే ఉందని చెప్పవచ్చు. 11 గంటల సమయంలో కూడా ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆ క్యాంప్ కార్యాలయాలకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా క్యాంపులో ఉన్న వారంతా కూడా 2 రోజుల పాటు కూడా క్యాంపులో ఉన్న వారంతా కూడా క్యాంప్ కార్యాలయానికి చేరుకొని అక్కడ మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసిన తర్వాత కూడా నేరుగా అంతా కలిసి అదే బస్సులో కూడా ఇక్కడ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత కూడా ఇక్కడ ప్రాసెస్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. మొత్తం మనం చూస్తున్నాం అంతా ముస్తాబైనటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఏ విధంగా కార్యాలయాన్ని కూడా ముస్తాబ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా ఎన్నిక ప్రక్రియకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. ఏ విధంగా కొనసాగనుంది ఎన్నిక సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశాం. ఇప్పుడు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం 11 గంటలకు ప్రమాణ స్వీకారం సభ్యులు ఉంది. తర్వాత మేయర్ ఎన్నిక, తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంది. ఇవి పూర్తయిన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ తో కూడా పదవి ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత ఏ విధంగా ఎన్నుకుంటారు మేయర్ని? ఏ విధంగా మేయర్ని ఎవరైతే ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నిక కాబడినటువంటి కార్పొరేటర్లు ఉందో వారు ఇక్కడ అటెండ్ అయ్యి మేయర్ని, డిప్యూటీ మేయర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. చూడొచ్చు, చాలా క్లారిటీగా చెప్తున్నటువంటి ప్రకారం అంతా కూడా పూర్తిగా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఇక్కడ
బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు, బీజేపీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ఇప్పటికే ఇండిపెండెంట్ గా ఏఎఫ్బి నుంచి గెలిచినటువంటి ముగ్గురు అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారంతా 11 గంటల సమయంలో కూడా నేరుగా మున్సిపల్ కార్యాలయానికి కూడా చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న తర్వాత మొత్తం 48 మందితో కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఆ డిప్యూటీ మేయర్ ఎన్నికకు కూడా కోరం లేకపోతే రేపటికి వాయిదా వేసే అవకాశం ఉంది. ఒకవేళ రేపటి కూడా వాయిదా వేసి రేపు కూడా కోరం లేకపోతే నేరుగా ఎలక్షన్ కమిషన్ కు వెళ్ళిపోతుంది. అక్కడ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ టైం ఇస్తుంది. ఆ టైం ప్రకారం కూడా జరుగుతుంది. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ రోజే అంతా కూడా మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా ఒక్కగానొక్క స్థానం ఇక్కడ మేయర్ స్థానాన్ని కూడా పూర్తిగా అంతా కూడా క్లారిటీ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా హంగు లాంటి పరిస్థితి కూడా లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక తుంగతుర్తి తిరుమలగిరిలో మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ 15 మంది వార్డులకు గాను 15 వార్డుల్లో 10 వార్డులు బీఆర్ఎస్, 5 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంది. అక్కడ ఎక్స్ అఫీషియో కూడా చాలా వరకు ఆ మెజార్టీగా బీఆర్ఎస్ ఉంది. కాబట్టి అక్కడ ఏం చేయలేనటువంటి పరిస్థితి కనిపించడంతో కూడా మొత్తం 18 స్థానాల్లో ఒక బీఆర్ఎస్ తుంగతుర్తి తిరుమలగిరి మినహా మిగతా 17 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పవచ్చు. పోచంపల్లిలో ఆ రోజే చూడడం జరిగింది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కూడా అక్కడ కూడా మొదటగా హంగ్ అనుకున్నారు. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ లో చేరడంతో కూడా అక్కడ చాలా క్లియర్ గా ఉంది. మొత్తం 17 స్థానాలు అటు యాదాద్రి భువనగిరి జిల్లా కానీ, సూర్యాపేట జిల్లా కానీ, నల్గొండ జిల్లాలో కానీ ఎక్కడ హంగ్ అనే వాతావరణం లేదు. గతంలో మనం చూడడం జరిగింది. గత మున్సిపల్ ఎన్నికప్పుడు ఎంతో ఎక్స్ అఫీషియో సభ్యులు కానీ, అదే విధంగా పోటీ చేసినటువంటి గెలిచినటువంటి సభ్యులు చాలా వరకు వారిని కిడ్నాపులు చేయడం, అదే విధంగా చాలా వరకు క్యాంపులు, నేరుగా భద్రత, చాలా పరిణామాలు గతంలో చూడడం జరిగింది. కానీ ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ నల్గొండ మేయర్, డిప్యూటీ మేయర్ ను కూడా ఎన్నుకోనున్నారు. రోహిత్. రైట్ రమేష్, ఇది